Hi guys, this is Srinivas. Due to some travel issue, I am unable to make video. So this is day 9 of Python series. Today topic is loops in Python. First of all, లూప్స్ అవుతుందంటే ఇంకొక స్టేట్మెంట్ రన్ చేసాం. కానీ ఎప్పుడైతే మనకి మల్టిపుల్ స్టేట్మెంట్స్ అంటే ఒకే టైప్ ఆఫ్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ రన్ చేయాలన్నప్పుడు మనం లూప్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్గా ప్రింట్ 1 అన్నాం, ప్రింట్ 2, ప్రింట్ 3 అంటే అప్ టు 100 నెంబర్స్ వరకు ప్రింట్ చేయాలంటే ఇండివిజువల్గా ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. ఇలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో మనం ఒకటే టైప్ ఆఫ్ ఫంక్షన్ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తున్నాం. ఇలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో మనము లూప్స్ యూజ్ చేయాలి. ఇలాంటి రిపిటేటివ్ టాస్క్లోనే మనం లూప్స్ యూజ్ చేయాలి. లేదంటే ఇండివిజువల్గా ఆ రిపిటేటివ్ ఫంక్షన్ చేయాల్సి వస్తుంది. కానీ మనం లూప్స్ యూజ్ చేయడం వల్ల ఆ యొక్క మల్టిపుల్ టైమ్స్ మనము ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో మనము లూప్స్ వాడతాం. మనకి పైథాన్లోన 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి, ఫర్ లూప్, వైల్ లూప్. ఫర్ లూప్ అనేది డెఫినెట్ లూప్ అంటారు, వైల్ లూప్ అనేది ఇండెఫినెట్ లూప్ అంటారు. అంటే మనము డెఫినెట్ నెంబర్ ఆఫ్ అంటే మనకి తెలిసినంత వరకు లూప్ రన్ చేయడానికి ఫర్ లూప్ యూజ్ చేస్తాం. అంటే మనం ఎంతవరకు రన్ చేయాలో తెలియనప్పుడు వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్గా ప్రింట్ హలో అని ఉంది. హలో అనేది 5 టైమ్స్ రన్ చేయాలంటే ఫర్ లూప్ యూజ్ చేసి ఫర్ ఐ ఇన్ రేంజ్ 5 అని పెట్టి దాని లోపల ప్రింట్ పెట్టామంటే అది 5 టైమ్స్ రన్ అవుద్ది. 5 టైమ్స్ హలో వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ రేంజ్ అన్నాం. రేంజ్ అనేది ఒక ఫంక్షన్. ఈ రేంజ్ లోపల మనం 10 ఇచ్చామంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. దీన్ని ప్రింట్ లోపల పెడతాం. ఈ రేంజ్ అనేది ఏం చేస్తుంది అంటే రేంజ్ ఆఫ్ 0 to 10 చేస్తుంది. దీన్ని మనం లిస్ట్ లోపల కన్వర్ట్ చేసామంటే ఒక లిస్ట్ క్రియేట్ అవుద్ది. అంటే 0 నుంచి 9 వరకు, అంటే 10 ఇచ్చామంటే 0 నుంచి 9 వరకు మన స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది. ఇక్కడ 1 to 10 ఇచ్చామంటే 1 to 9 క్రియేట్ అవుద్ది అనమాట. అంటే ఇక్కడ 10 - 1 టైమ్స్ రేంజ్ అనేది ఒక రేంజ్ డేటా క్రియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ 5 టైమ్స్ అంటే 5 దాకా వస్తుంది కదా, 0 నుంచి 4 దాకా వస్తుందా, 4 వరకు లూప్ రన్ చేస్తున్నాం. అంటే 0, 1, 2, 3, 4. సో 5 టైమ్స్ రన్ చేసి 5 టైమ్స్ హలో ప్రింట్ చేస్తున్నాం. ఇలాగా ఫర్ లూప్ అనేది ఇలా యూజ్ చేస్తాం. ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే ఫర్ అని కీవర్డ్ పెడదాం, ఒక వేరియబుల్ రాస్తాం, ఇన్ ఇటరేబుల్ అంటే ఇక్కడ లిస్టు, టపుల్, డిక్షనరీ లేదంటే రేంజ్ ఏదైనా అవుతుంది. ఈ టైప్ ఆఫ్ డేటాని మనము ఇటరేబుల్స్ అంటాం. ఈ ఇటరేబుల్ అనేది ఈ ఇటరేబుల్ దగ్గర పెడతాం. అంటే ఫర్ వేరియబుల్ ఇన్ ఇటరేబుల్ అంటే ఒక డేటాని మనం పెడతాం, దాని లోపల ఒక స్టేట్మెంట్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఫర్ ఐ అనేది ఒక వేరియబుల్, ఇన్ రేంజ్ అంటే ఇది ఒక ఇటరేబుల్. రేంజ్ అని చెప్పా ఒక రేంజ్ ఆఫ్ డేటాని క్రియేట్ చేస్తుంది. 0 నుంచి ఇక్కడ 5 అని ఇచ్చామంటే 0 to 5 అని అర్థం. ఇక్కడ 0 to 5 అంటే 0, 1, 2, 3, 4 ఈ టైప్ ఆఫ్ డేటా క్రియేట్ అవుద్ది. ఫస్ట్ 0 టైం అప్పుడు ప్రింట్ ఐ అవుతుంది. అంటే ఐ అంటే ఏంటి 0. సో ఫస్ట్ 0 ప్రింట్ అవుద్ది. తర్వాత మళ్ళీ ఈ లూప్ అని మళ్ళీ రన్ అవుద్ది. ఐఎన్ ఈసారి 1 అవుతుంది. 1 అయినప్పుడు ప్రింట్ ఐ అన్నాం. అంటే ఐలో 1 ఉంటుంది కాబట్టి మళ్ళీ 1 ప్రింట్ అవుద్ది. ఇప్పుడు ఐఎన్ ఇప్పుడు 2 ఇటరేషన్ కాబట్టి 2 ఉంటుంది. ఇప్పుడు ప్రింట్ ఐ అన్నామంటే 2 అవుతుంది. అలాగా 4 దాకా ప్రింట్ అవుద్ది. 0, 1, 2, 3, 4 ఎందుకు ఫస్ట్ 0 ఉంటుంది. రేంజ్ అన్నామంటే ఫస్ట్ 0 నుంచి 5 దాకా ఇచ్చాం కాబట్టి 0 నుంచి 4 దాకా రన్ అవుద్ది. అంటే 5 టైమ్స్ ఫస్ట్ 0 ఉంటుంది ఐలోన, ప్రింట్ ఐ చేయగానే ఐ ప్రింట్ అవుద్ది. ఐ ఏంటి 0, తర్వాత 1 ఉంటుంది, తర్వాత 2 ఉంటుంది, తర్వాత 3, తర్వాత 4 అలాగా 5 టైమ్స్ 5 టైమ్స్ రాసి ఐ పెట్టాం కాబట్టి అవుట్పుట్లో ఐ అంటే ఏంటి 0 ఉంది, 4 0, 2, 1, 2, 3, 4 ఉండడం వల్ల ఐ ప్రింట్ అయింది. ఒకవేళ ఇంకేదైనా పెట్టామంటే 5 టైమ్స్ ఇంకేదైనా రన్ అవుద్ది. ఇక్కడ అవుట్పుట్లోన సాయిని ఇచ్చానంటే 5 టైమ్స్ సాయి రన్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాయొచ్చు. మనము ఇక్కడ ఐ పెట్టామంటే ఏమైంది 0, సాయి 0, సాయి 1, సాయి 2, సాయి 3, సాయి 4 అని వచ్చింది. ఎందుకు అంటే ఫస్ట్ సాయి ఇచ్చాం, తర్వాత ప్రింట్ స్టేట్మెంట్లో ఐ ఇచ్చాం. ఫస్ట్ 0 అవుద్ది కాబట్టి ఐ 0 అవుద్ది కాబట్టి
సాయి 0 తర్వాత 1 అవుద్ది కాబట్టి సాయి 1 అలాగా. అంటే ఇక్కడ సాయి అనేది కాన్స్టెంట్‌గా ఉంది. ఎందుకంటే అదొక సింపుల్ డేటా. మనము i అనేది రేంజ్‌లో ఉంది కాబట్టి i అనేది ఫస్ట్ 0 ఉంటది. కాబట్టి i అనేది 0 అవుతది. అలాగా i అనేది చేంజ్ అవుతుంటది. అదే మనము స్టార్టింగ్, స్టాప్ వాల్యూ 2 ఇవ్వచ్చు. స్టార్ట్ టు స్టాప్. అంటే ఇక్కడ 2 నుంచి స్టార్ట్ అయ్యి 8 వరకు అంటే 7 దాకా. అప్పుడేటవుద్దంటే 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ ఎన్నున్నాయి? 1, 2, 3, 6 టైమ్స్ అనేది ఈ లూప్ రన్ అవుద్ది. అది కూడా ఫస్ట్ ఏమో 2 అవుతది. తర్వాత 3 అవుద్ది. తర్వాత 4 అవుద్ది. తర్వాత 5 అవుద్ది. తర్వాత 6, 7. 2, 3, 4, 5, 6 ఎందుకంటే లోపలికి 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 2 నుంచి స్టోర్ చేస్తున్నాం. ఫస్ట్ 2 స్టోర్ అవుద్ది. తర్వాత 3 స్టోర్ అవుద్ది. తర్వాత 4 స్టోర్ అవుద్ది. తర్వాత 5, తర్వాత 6, తర్వాత 7. 8 అనేది మరి స్టోర్ అవుద్ది. 8 దగ్గర లూప్ అనేది బ్రేక్ అవుద్ది. నెక్స్ట్ రేంజ్ ఫంక్షన్‌కి మనము ఒక స్టెప్ వాల్యూ కూడా ఇవ్వచ్చు. అంటే స్టెప్ 2 అని ఇచ్చామంటే బై డిఫాల్ట్‌గా స్టెప్ అనేది 1 ఉంటది. మనము స్టెప్ 2 ఇచ్చామంటే ఇంకో టైమ్ స్కిప్ అవుతది. అంటే ఇక్కడ నేను 1-10 ఇస్తా. 1 తర్వాత 3 తర్వాత 5 తర్వాత 7 తర్వాత 9 ఎందుకు అంటే బై డిఫాల్ట్‌గా 1 అనేది స్టెప్ వాల్యూ ఉంటది. 0 ఉంటే మనకి నెక్స్ట్ వాల్యూకెళ్ళదు. నెక్స్ట్ స్టెప్‌కెళ్ళదు. సో, 1 స్టార్ట్ అవుద్ది. 1 స్టెప్ వాల్యూ అంటే 1తో స్టార్ట్ అవుద్ది. మరొక స్టెప్ ఎళ్తది. అంటే 1 అంటే మరొక స్టెప్ ఎళ్లి 2 అవుతది. మరొక స్టెప్ ఎళ్లి 3 అవుద్ది. అలాగే ఇప్పుడు 2 స్టెప్‌లేసామంటే ఒక స్టెప్ ఎక్స్‌ట్రా అవుద్ది కదా! అంటే 1 తర్వాత 3 తర్వాత 5 తర్వాత 7 తర్వాత 9 మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఏంటి 11. 11తోని ఎగ్జిక్యూషన్ ఆగిపోద్ది. సో, 11 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఇక్కడ ఏమవుద్ది ఫస్ట్ 1 స్టోర్ అవుద్ది. తర్వాత 3 తర్వాత 5 తర్వాత 7 తర్వాత 9 అనేది ఐలో స్టోర్ అవుద్దనమాట. సో, మనం ప్రింట్ i అని పెట్టగానే మనకి ఫస్ట్ అనేది ఒకసారి ఇక్కడ 2 చేసామంటే రన్ చేస్తే ఫస్ట్ అనేది 1 స్టోర్ అవుద్ది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి 2 స్టెప్స్ అంటే ఒక స్టెప్పు నార్మల్‌గా అవుతది. ఇంకో స్టెప్ అనేది మనం ఎక్స్‌ట్రా ఇవ్వడం వల్ల 2 స్టెప్స్ స్కిప్ అవుద్ది. సో, 3 అవుతది. తర్వాత 5 అవుద్ది. తర్వాత 7 తర్వాత 9 ఇలాగా 2 స్టెప్స్ అంటే మనము రేంజ్ ఫంక్షన్‌లో స్టెప్ వాల్యూ బట్టి కూడా ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా 10-31 దాకా ఇచ్చామంటే 10-30 10-30లోన ఒక్కొక్క స్టెప్ వాల్యూ ఇచ్చాం. అంటే 10 తర్వాత 12 తర్వాత 14 తర్వాత 15 అలాగా. ఇప్పుడు 3 అని ఇచ్చామంటే 3 స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. 3 స్టెప్స్ మధ్యలో స్కిప్ అవుద్ది. అంటే 10, 13 తర్వాత 16 తర్వాత 19 తర్వాత 22 అలాగా 3 స్టెప్స్ అనేది ఒక నంబర్‌కి స్కిప్ అవుద్ది. నెక్స్ట్ రివర్సే లూప్. ఇప్పుడు మనం లూప్‌ని రివర్స్ చేయడానికి అంటే 10 నుంచి 0 వరకు మనకి రివర్స్‌లో రావాలి డేటా అనేది. ఇప్పుడు ప్రింట్ చేస్తే 10, 9 తర్వాత 8 తర్వాత 7 అలాగా. అంటే 1, 1, 1 స్కిప్ అయింది. ఇక్కడ మనకి రివర్స్‌లో నుంచి 2 నంబర్స్ స్కిప్ అవ్వాలంటే మైనస్ పెడతాం. ఎప్పుడైతే మనం మైనస్ పెడతాం -1 అన్నామంటే ఒక నంబర్ అనేది మైనస్ అవుద్ది. అంటే 10 నుంచి 9కెళ్తది. 10 నుంచి మైనస్ అయ్యి 9కెళ్తది. తర్వాత 9 నుంచి 8 అవుద్ది. తర్వాత 8 నుంచి 7 అవుద్ది. తర్వాత 6 అవుద్ది. అలాగా ఒక్కొక్క నంబరు మైనస్ అవుద్ది. అదే ఇక్కడ మనం 2 పెట్టామంటే 2 నంబర్స్ మైనస్ అవుతాయి. అంటే 10 తర్వాత 8 తర్వాత 6 తర్వాత 4 తర్వాత 2 తర్వాత 0 అనేది. 0 దగ్గర మనకి లూప్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది కాబట్టి 0 అనేది రన్ అవుద్ది. 10, 8, 6, 4, 2 అంటే 10 నుంచి స్టార్ట్ అవుద్ది. 0తో లూప్ రన్ అవ్వడం ఆగిపోద్ది. 2 నంబర్స్ అనేది మైనస్ అవుతది. అంటే 10 నుంచి 2 మైనస్ అయితే 8 తర్వాత 6 తర్వాత 5 తర్వాత 4 తర్వాత 2 ఇలాగా 2 నంబర్స్ అనేవి స్కిప్ అవుతాయి. ఇలా 1 పెట్టామంటే 1 నంబర్ స్కిప్ అవుద్ది. సో, లూప్స్ అనేది రివర్స్ చేయడానికి మనము స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ మైనస్‌లో ఉండే రేంజ్ స్టెప్ వాల్యూ ఇస్తే మనము లూప్ అనేది రివర్స్ చేయొచ్చు. లూప్ టు స్ట్రింగ్ అంటే ఇప్పుడు స్ట్రింగ్ డేటా ఉంది. నేమ్ అనే వేరియబుల్‌లో పైథాన్ అనే డేటా ఉంది. ఇందులోపల ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్ లోపల ఉండే డేటా మొత్తాన్ని మనం ఇటరేట్ చేయాలి అంటే ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు. నేమ్ అనే వేరియబుల్ ఉంది. నేమ్ లోపల పైథాన్ అనే డేటా ఉంది. ఫస్టు పి దగ్గరికెళ్ళాలి. తర్వాత వై దగ్గరికెళ్ళాలి. తర్వాత టీ, తర్వాత హెచ్, తర్వాత ఓ, తర్వాత ఎన్. అంటే ఈ స్ట్రింగ్ లోపల ఉన్న డేటా యొక్క ప్రతి క్యారెక్టర్‌ని మనం యాక్సెస్ చేయడానికి లూప్‌తోని మనం యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ లెటర్ అనేది ఒక వేరియబుల్. ఈ లెటర్ లోపలికి ఫస్ట్
నేమ్లో ఉండే ఫస్ట్ లెటర్ వస్తుంది, అంటే పి వస్తుంది. ఫర్ లెటర్ ఇన్ నేమ్ అన్నామంటే ఫస్ట్ పి వస్తుంది, తర్వాత వై వస్తుంది, తర్వాత టీ వస్తుంది, తర్వాత హెచ్, తర్వాత ఓ, తర్వాత ఎన్. అంటే ఫస్ట్ పి వచ్చి తర్వాత అంతవరకు వస్తుంది. ఇది మనము అవుట్పుట్లో ఈ లెటర్ని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేయగానే ఫస్ట్ పి వచ్చింది, తర్వాత వై వచ్చింది, తర్వాత టీ వచ్చింది, తర్వాత హెచ్, తర్వాత ఓ, తర్వాత ఎన్. ఇవన్నీ ఒక్కొక్కటి రాగానే ఒక్కొక్కటి మనం ప్రింట్ చేసాం. మనం ప్రింట్ చేయకుండా ఒక లిస్ట్లో పెడతా. ఒక లిస్ట్లోన ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసా. ఈ లిస్ట్ లోపలికి ఈ ఫంక్షన్ అనేది మీకు అర్థం కాదు, జస్ట్ ఒక చూపించడానికి లెటర్ అప్పర్ చేసా. అంట ఫస్ట్ ఎన్ అంటే నేమ్ లోపల పీని యాక్సెస్ చేసా. అది లెటర్లో స్టోర్ అవుద్ది. ఈ లెటర్ని అనేది అప్పర్ కేసులో కన్వర్ట్ చేసి దాన్ని లిస్ట్ లోపలికి అపెండ్ చేసా. అంటే ఇక్కడ ఏంటవుతుందంటే లిస్ట్ లోపలికి పీ స్టోర్ అవుద్ది, తర్వాత వై స్టోర్ అవుద్ది, తర్వాత టీ స్టోర్ అవుద్ది, తర్వాత హెచ్, తర్వాత ఓ, తర్వాత ఎన్. ఇలాగా ఒక అప్పర్ కేసులోకి మనం కన్వర్ట్ చేసి దాన్ని స్టోర్ చేస్తున్నాం. ఇలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్లు అంటే ఒక స్ట్రింగ్ని లేదంటే లిస్ట్ని ఒక్కొక్క ఇండివిజువల్ డేటాని తీసుకొని దాని మీద ఏదో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసి చేయడానికి మనము ఈ ఫర్ లూప్ త్రూ స్ట్రింగ్ కానీ లిస్ట్ కానీ చేస్తాం. ఇక్కడ లిస్ట్ అనేది ప్రింట్ చేస్తే చూడండి, PYTHON అనేది అప్పర్ కేసులో కన్వర్ట్ అయ్యి అది అపెండ్ చేశాను కాబట్టి లిస్ట్ లోపల స్టోర్ అవుతుంది. సో ఈ అపెండ్ మెథడ్ని నేను లిస్ట్లో చెప్తాను, లిస్ట్ ఫంక్షన్స్లో చెప్తాను. అపెండ్ చేయడం వల్ల లిస్ట్లో ఈ నేమ్లో ఉండే ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని అది అప్పర్ కేసులో కన్వర్ట్ చేసి అపెండ్ చేశాను. అప్పర్ కేసులో కన్వర్ట్ చేసి దాన్ని లిస్ట్ లోపల స్టోర్ చేశా. ఈ లైన్ అనేది ఒకసారి మీరు ఇలాగే అర్థం చేసుకోండి. అప్పర్ కేసులో కన్వర్ట్ చేసి లిస్ట్ లోపలికి అపెండ్ చేశాను అని అర్థం. అంటే ఒక క్యారెక్టర్ని యాక్సెస్ చేసి లిస్ట్ లోపలికి అపెండ్ చేశా. ఇలాగా ఒక స్ట్రింగ్ లోపల ఉన్న డేటాని యాక్సెస్ చేసి దాని మీద ఒక ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు లిస్ట్ లోపల ఉన్న డేటాను కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్ ఉంది, దాంట్ లోపల యాపిల్, బనానా, ఆరెంజ్ అనే డేటా ఉంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోపల ఉన్న డేటా అంటే ఫస్ట్ యాపిల్ అనేది యాక్సెస్ చేయాలి, తర్వాత బనానా యాక్సెస్ చేయాలి, తర్వాత ఆరెంజ్ని యాక్సెస్ చేయాలి. ఇది యాక్సెస్ చేసి మనం లోపల ఏదో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడ నేను ప్రింట్ ఆపరేషన్ చేశా, సో అవుట్పుట్ అనేది వచ్చేటట్టు చేశా. ఇంకా మీరు ఏదైనా చేయొచ్చు దాని మీద. ఇందాక చేశాను చూడు, అప్పర్ కేసులో కన్వర్ట్ చేయడం, లేదంటే అలాగా ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. యాపిల్, బనానా, ఆరెంజ్ అని వచ్చింది. ఫస్ట్ ఎందుకు ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ అంటే ఏంటి, ఇక లిస్ట్ ఎట్రేబుల్ ఫస్ట్ ఫ్రూట్ లోపలికి యాపిల్ స్టోర్ అవుద్ది. ఆ యాపిల్ స్టోర్ అవ్వగానే మనం ప్రింట్ ఫ్రూట్ అన్నామంటే యాపిల్ ప్రింట్ అవుద్ది. తర్వాత ఫ్రూట్ లోపలికి బనానా స్టోర్ అవుద్ది. ప్రింట్ ఫ్రూట్ అన్నామంటే బనానా స్టోర్ అవుద్ది. తర్వాత ఫ్రూట్ లోపలికి ఆరెంజ్ స్టోర్ అవుద్ది. ప్రింట్ ఆఫ్ ఫ్రూట్ అన్నామంటే తర్వాత ఆరెంజ్ ఉంది కాబట్టి ఆరెంజ్ ప్రింట్ అవుద్ది. ఇక్కడ నేను అవుట్పుట్ అనేది ప్రింట్ చేయడం వల్ల, అంటే ఫ్రూట్ ప్రింట్ చేయడం వల్ల ఫ్రూట్ అని వచ్చింది. చూడండి, ఫస్ట్ ఫ్రూట్ లోపలికి యాపిల్ స్టోర్ అవుద్ది. ఆ యాపిల్ అనేది ఫ్రూట్తోని, ఈ ఫ్రూట్ ఈక్వల్ టు బనానా కాదు కాబట్టి, అంటే యాపిల్ అనేది బనానాది కాదు కాబట్టి ఈ ఇఫ్ కండిషన్ రన్ అవుద్ది. సో ఈ ప్రింట్ అనేది రన్ అవుద్ది. సో ప్రింట్ ఆఫ్ ఫ్రూట్ అన్నామంటే యాపిల్ ప్రింట్ అవుద్ది. తర్వాత బనానా వచ్చింది. బనానా అంటే ఫ్రూట్ లోపలికి బనానా వచ్చింది. ఇప్పుడు బనానా ఈక్వల్ టు బనానా, ఈ కండిషన్ అనేది ట్రూ అవుద్ది కదా. ట్రూ అవ్వడం వల్ల దీంట్లో లోపల ఉండే ప్రింట్ స్టేట్మెంట్ రన్ అవుద్ది. అదేంటి, ఫ్రూట్ ఈజ్ బనానా అని ప్రింట్ అయింది. తర్వాత ఏం చేసాం, ప్రింట్ ఫ్రూట్ అన్నాం. అంటే ఇప్పుడు బనానా అనేది ఫ్రూట్ లోపల ఉండడం వల్ల బనానా కూడా ప్రింట్ అయింది. అంటే ఈ కండిషన్ ట్రూ అవడం వల్ల, ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అవడం వల్ల ఈ స్టేట్మెంట్ రన్ అయింది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ కూడా రన్ అయింది. అంటే ఈ స్టేట్మెంట్ అనేది నార్మల్గా రన్ అయింది. ఈ కండిషన్ ట్రూ అవడం వల్ల ఈ స్టేట్మెంట్ రన్ అయింది. ఈ రెండు స్టేట్మెంట్లు రన్ అవ్వడం వల్ల ఫ్రూట్ ఈజ్ బనానా అని వచ్చింది. నెక్స్ట్ ఆరెంజ్ అని ఉంది. ఆరెంజ్ ఇన్ ఫ్రూట్స్ అనగానే ఇప్పుడు ఆరెంజ్ వచ్చింది. ఇప్పుడు ఆరెంజ్ అనేది బనానాతో ఈక్వల్ అవ్వదు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రన్ అవ్వదు. సో నెక్స్ట్ ఏంటి ఉంది, ప్రింట్ ఫ్రూట్ అంటే ఆరెంజ్. సో అవుట్పుట్ అనేది ఆరెంజ్. తర్వాత ఎన్యూమరేట్ ఫంక్షన్ ఉంది. ఎన్యూమరేట్ ఫంక్షన్ అంటే ఏం చేస్తుందంటే, ఇప్పుడు అది ఇండెక్స్ వాల్యూ అట్ ది సేమ్ టైం వాల్యూ కూడా స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఎన్యూమరేట్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నాం. ఎన్యూమరేట్ ఫ్రూట్స్ అనగానే ఇది ఏం చేస్తుంది అంటే ఇలా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇండెక్స్ వాల్యూ, దాని యొక్క ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ ప్రకారంగా ఉన్న డేటా
ఇలా స్టోర్ అవుద్ది. నెక్స్ట్ ఇంకోటి స్టోర్ అవుద్ది. ఎలాగా? మళ్ళీ ఈసారి ఇండెక్స్ వాల్యూ తర్వాత దాంట్లో లోపల ఉండే డేటా. అలాగా ఇలా స్టోర్ అవుద్దనమాట. ఎన్యూమరేట్ ఏం చేస్తదంటే ఇలా డేటాని స్టోర్ చేస్తది. మనం ఏం చేయాలి? ఇండెక్స్ వాల్యూని యాక్సెస్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ డేటాని యాక్సెస్ చేస్తాం. ఇండెక్స్ వాల్యూ, డేటా. ఇండెక్స్ వాల్యూ, డేటా. ఇలాగా ఇండెక్స్ వాల్యూ, డేటా రెండిటిని యాక్సెస్ చేయాలి అనే సిట్యుయేషన్‌లో మనము ఎన్యూమరేట్ ఫంక్షన్ వాడతాం. ఫ్రూట్స్ ఎన్యూమరేట్ ఫంక్షన్‌లో పాస్ చేసాం. సో, ఈ ఫ్రూట్స్ లోపల ఉన్న డేటా ఏంటి? యాపిల్, బనానా, ఆరెంజ్. యాపిల్ అనేది 0 ఇండెక్స్ దగ్గర ఉంది. బనానా అనేది 1 ఇండెక్స్ దగ్గర ఉంది. ఆరెంజ్ అనేది 2 ఇండెక్స్ దగ్గర ఉంది. మనం ఏం చేస్తున్నాం? ఇండెక్స్ వాల్యూని అంటే ఈ డేటాని రెండిటిని యాక్సెస్ చేస్తున్నాం. ఇండెక్స్, వాల్యూ ఎన్యూమరేట్ ఆఫ్ ఫ్రూట్స్. అంటే ఫస్ట్ 0 యాపిల్, 1 బనానా, 2 ఆరెంజ్. ఒకసారి ప్రింట్ చేస్తే ఇదిగోండి 0 యాపిల్, 1 బనానా, 2 ఆరెంజ్. అంటే మనకి ఎప్పుడైతే ఇండెక్స్ వాల్యూ ఎట్ ద సేమ్ టైమ్ వాల్యూ ఈ టైప్ ఆఫ్ డేటా 2 ఒకేసారి కావాలి అన్న సిట్యుయేషన్‌లో మనం ఎన్యూమరేట్ ఫంక్షన్ వాడతాం. వైల్ లూప్. వైల్ లూప్ అంటే మనకి ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎన్ని స్టేట్మెంట్స్ రన్ చేయాలి, లేదంటే ఎంత టైము లూప్ అనేది ఎంతవరకు రన్ చేయాలో తెలియనప్పుడు మనము వైల్ లూప్ యూజ్ చేస్తాం. దీని యొక్క సింటాక్స్ ఏంటంటే వైల్ అనే కీవర్డ్ రాస్తాం, కండిషన్ రాస్తాం. ఈ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు లూప్ అనేది ఆగుతుంది. ఆ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవ్వదో అప్పుడు దాకా లూప్ అనేది స్టాప్ అవ్వదు. అంతవరకు దాంట్లో లోపల ఉండే స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ కౌంట్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నా. దాంట్లో లోపల 1 తీసుకున్నా. ఇప్పుడు కౌంట్ అనేది > 5 అంటే 1 అనేది 5 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఈ లూప్ అనేది రన్ అవుద్ది. ఏం చేయాలంటే ఈ కండిషన్ చెక్ చేస్తది. ఈ కండిషన్ అనేది ట్రూ అయితేనే దీని లోపల ఉండే స్టేట్మెంట్స్ రన్ అవుద్ది. డెఫినెట్ లూప్ చేయాలంటే ఒక వేరియబుల్ తీసుకోవాలి. దాని మీద ఒక కండిషన్ చేయాలి. ఆ వేరియబుల్‌ని ఇంక్రిమెంటర్ అంటే ఈ కండిషన్ బ్రేక్ అయ్యేటట్టు ఒక స్టేట్మెంట్ అనేది రన్ చేయాలి. అప్పుడే ఇదనేది డెఫినెట్ లూప్ అవుతది. లేదంటే ఇండెఫినెట్ లూప్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్‌గా 1, 2, 3, 4, 5 ఎందుకంటే కౌంట్‌ని ప్రింట్ చేస్తున్నాం. కౌంట్ అనేది ఫస్ట్ 1 అవుద్ది. 1 అనేది 5 కన్నా తక్కువ కాబట్టి ఈ లూప్ అనేది రన్ అవుద్ది. అంటే ప్రింట్ కౌంట్ అంటే 1 అనేది ప్రింట్ అయింది అవుట్‌పుట్ లోపలికి. తర్వాత ఏం చేసాం? కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఇది ఆల్రెడీ చెప్పా. కౌంట్ ప్లస్ 1 అన్నా, కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అన్నా 2 సేమే. అంటే కౌంట్ లోపల డేటా అనేది 1 టైమ్ ఇంక్రిమెంట్ అవుద్ది. అంటే 1 ప్లస్ 1 అంటే ఇప్పుడు ఏటవుద్ది ఇది? ఇది 2 అవుతది. ఇప్పుడు 2 అనేది తక్కువే కాబట్టి ఈ లూప్ రన్ అవుద్ది. అంటే ఈ లోపల ఉండే స్టేట్మెంట్స్ రన్ అవుద్ది. సో, ప్రింట్ కౌంట్ అన్నామంటే ఈసారి 2 ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ కౌంట్ ప్లస్ 1 అన్నామంటే 3 అవుతది ఈసారి. 3 కూడా 5 కన్నా తక్కువ కాబట్టి 3 ప్రింట్ అవుద్ది. ఈసారి మళ్ళీ 4 అవుద్ది. అంటే ఇప్పుడు 4 అనేది 5 కంటే తక్కువ కాబట్టి తక్కువే కాబట్టి 4 ప్రింట్ అవుద్ది. తర్వాత ప్లస్ 1 అవుతది 5 అవుద్ది. 5 అనేది 5తో ఈక్వల్ అవుతుంది. ఇక్కడ లెస్ థాన్ ఈక్వల్ టు 2 సింబల్స్ చెక్ చేస్తది. ఫస్ట్ లెస్ థాన్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఈక్వల్ టు సింబల్‌కొస్తది. అంటే కౌంట్ ఈక్వల్ టు 5 అంటే 5 ఈక్వల్ టు 5 అంటే 5 5తోని ఈక్వల్ కాబట్టి ప్రింట్ కౌంట్ అంటే 5 అనేది ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ ప్లస్ 1 చేస్తున్నాం. అంటే ఇప్పుడు 6 అవుద్ది. ఇప్పుడు 6 అనేది 5 కన్నా తక్కువ కాదు. సో, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుద్ది. సో, ఈ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది. అందుకే మన 5 టైమ్సే ఈ కౌంట్ ప్రింట్ అవ్వడం వల్ల 5 టైమ్స్ వరకే అవుట్‌పుట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. దీన్నే మనం ఇన్ఫినిట్ లూప్ చేయాలంటే వైల్ లూప్‌ని ఇన్ఫినిట్ లూప్ చేయడం చాలా ఈజీ. అది ఎలాగంటే వైల్ ఇస్తాం. ట్రూ అనే బూలియన్ డేటా ఇస్తాం. ఇప్పుడు ట్రూ అంటే ఏంటి? ఈ కండిషన్ అనేది ట్రూ అవుతది. సో, ఇందులోపల ఉండే డేటా అనేది ఎప్పటికి అలా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. అలా అవుతూనే ఉంటది. అవుట్‌పుట్ అలా రన్ అవుతూనే ఉంది. దీన్ని స్టాప్ చేయాలంటే స్టాప్ చేస్తున్నా. స్టాప్ చేయడం వల్ల లూప్ అనేది అయిపోయింది. ఎప్పుడు యూజ్ చేస్తామంటే లూప్ రన్ చేయాలి. అది కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు రన్ చేయాలి. ఇండెఫినిట్‌గా రన్ చేయడానికి మనము వైల్ ట్రూ అని పెడతాం. ఇక్కడ మనం ప్రింట్ అనే కాదు ఇన్‌పుట్ తీసుకోవచ్చు. లేదంటే ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్‌పుట్ తీసుకొని ఇప్పుడు ఎంటర్ అయ్యే నంబర్ అన్నాడు. 1 ఎంటర్ చేశా ప్రింట్ అయింది. 5 ఎంటర్ చేశా. 7 చేశా. అలాగా 44 ఎంటర్ చేశా ప్రింట్ అయింది. ఇలా లూప్ అనేది రన్ అవుతూనే ఉంటది. లూప్ అనేది ఇన్ఫినిట్ టైమ్స్ రన్ అవ్వాలి అన్న సిట్యుయేషన్‌లోన మనం వైల్ దాని యొక్క కండిషన్ అనేది ట్రూ అని ఇస్తాం.
నెస్టెడ్ లూప్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఎలాగా అంటే ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ రాయడం. అలాగే నెస్టెడ్ లూప్స్ అంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్ రాయడాన్ని మనం నెస్టెడ్ లూప్ అంటాం. ఇప్పుడు ఫర్ లూప్ రాశాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అంటే 3 టైమ్స్ అనేది రన్ అవుతది. దీని లోపల ఇంకో ఫర్ జే ఇన్ రేంజ్ అని ఇంకో లూప్ రాసా. ఈ లూప్ కూడా 3 టైమ్స్ రన్ అవుద్ది. అంటే ఈ లూప్ అనేది 3 టైమ్స్ రన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైమ్ అనేది ఈ లూప్ అంట. ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేస్తే 0, 0, 0, 1, 0, 2 ఎలాగొచ్చిందంటే ఫస్ట్ ఈ లూప్ అనేది 3 టైమ్స్ రన్ అవుద్ది కదా! ఫస్ట్ 0 అవుతది. 0 అవ్వడం వల్ల నెక్స్ట్ ఈ లోపల ఉండే కండిషన్‌కి వస్తది. ఈ లోపల ఉండే స్టేట్మెంట్స్‌కి వస్తది. ఈ లోపల ఏముంది? ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 0-3 అంది. అంటే ఈ ఫస్ట్ 0 అవుతది. ఇది కూడా. ప్రింట్ ఐ, జే అన్నాం. ఐ అంటే ఏంటి? ఇక్కడ 0. జే అంటే ఏంటి? 0 ఉంది. సో, ఫస్ట్ అవుట్‌పుట్ అనేది 0, 0 వచ్చింది. నెక్స్ట్ ఈ లూపే మళ్ళీ రన్ అవుద్ది. రెండో లూపే మళ్ళీ రన్ అవుద్ది. ఇప్పుడేమవుద్ది? జే ఇన్ రేంజ్ ఆఫ్ 3 అన్నామంటే ఫస్ట్ 0 అయిపోయింది. ఇప్పుడు 1 అవుతది. సో, ఇప్పుడు 1 ఉండడం వల్ల మళ్ళీ దీంట్లో లోపల ఉండే స్టేట్మెంట్ ఏంటి? ఐ, జే. ఐ అంటే ఏంటి? 0. జే అంటే ఏంటి? 1. సో, సెకండ్ టైమ్ అనేది 0, 1 అయింది. నెక్స్ట్ మళ్ళీ ఈ లూపే రన్ అవుద్ది. ఈసారి ఏమవుద్ది? జే లోపల 2 స్టోర్ అవుద్ది. సో, ఐ అంటే ఏంటి? 0. జే అంటే ఏంటి? 2. సో, 0, 2 అనేది రన్ అయింది. ఇప్పుడు ఈ కండిషన్ అంటే ఇది అయిపోయింది. ఇప్పుడు 3 టైమ్సే రన్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ 3 టైమ్సే మనం ఇచ్చాం కాబట్టి 0, 1, 2. సో, ఈ లూప్ అనేది అయిపోద్ది. ఈ లూప్ అయిపోవడం వల్ల అంటే ఈ స్టేట్మెంట్స్ అన్నీ రన్ అయిపోయాయి. సో, మళ్ళీ ఈ లూప్ అనేది మళ్ళీ సెకండ్ టైమ్ రన్ అవుద్ది. ఇప్పుడేమవుద్ది? 1 అవుతది. సో, మళ్ళీ ఇది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు జే ఇన్ రేంజ్ ఆఫ్ 3 అనేది. 3 అంటే 0 నుంచి స్టార్ట్ అవుద్ది. 0. సో, ఐ అంటే ఏంటి? ఇక్కడ 1. జే అంటే 0. నెక్స్ట్ ఇది సెకండ్ టైమ్ 1 అవుతది. సో, మళ్ళీ 1, 1 తర్వాత 2 అవుద్ది. సో, 1, 2 నెక్స్ట్ మళ్ళీ ఈ లూప్ అనేది ఇక్కడ 3 టైమ్స్ రన్ అవ్వడం వల్ల అయిపోద్ది. ఇప్పుడు ఐ మళ్ళీ ఫస్ట్ లూప్‌కొస్తది. ఇప్పుడేంటవుద్ది? ఫస్ట్ లూపు 2 స్టోర్ అవుద్ది. సో, 2 అయింది. దీని లోపల ఉండే స్టేట్మెంట్స్‌కొచ్చింది. ఇప్పుడు ఈ లూప్ రన్ అవుద్ది. ఫస్ట్ 0 అవుద్ది. సో, 2, 0 తర్వాత 1 అవుద్ది. తర్వాత 2, 1 తర్వాత 2 అవుద్ది. 2, 2 ఈ లూప్ అనేది ఇక్కడితో అయిపోద్ది. మళ్ళీ ఈ లూప్‌కొస్తది. ఇప్పుడు ఈ లూప్ కూడా 2 అయింది కాబట్టి 3 అనేది ఈక్వల్ అవ్వడం వల్ల ఇది రేంజ్ 3 తోని బ్రేక్ అయిపోద్ది కాబట్టి ఇది కూడా అయిపోద్ది. సో, మనకు అవుట్‌పుట్ అనేది 2, 2 వరకు వచ్చింది. ఇప్పుడు మనం ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ప్యాటర్న్స్ ఉంటాయి కదా! స్టార్స్‌తోని ప్రోగ్రామ్సు, పిరమిడ్, ట్రయాంగిల్ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా మనము ఫర్ లూప్, వైల్ లూప్‌తోనే చేయొచ్చు. మోస్ట్‌లీ ఫర్ లూప్‌తోనే చేస్తాం. ఈ లూప్స్ నేను ఈ కాన్సెప్ట్స్ అన్నీ అయిన తర్వాత మీకు ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ గురించి చెప్పమన్నా కూడా నేను ఒకసారి చెప్తాను. ఈడేం చేశా జస్ట్ ఒక సింపుల్ స్క్వేర్ ప్యాటర్న్ రాసాను. అక్కడ ఇదనేది 5 టైమ్స్ రన్ చేశా. అంటే 5 లైన్స్ రన్ అవుతాయి. 5 లైన్స్ అవుతాయి. ఈచ్ లైన్‌లోన ఇది లైన్ ఇది నేను లైన్ అని పెడతా. ఇది లైను. జే అంటే స్టార్. సో, ఇక్కడ 5 లైన్స్ రన్ అవుతాయి. 5 లైన్స్ రన్ అయింది. 1, 2, 3, 4, 5 ఈచ్ లైన్‌లోన 5 స్టార్స్ రన్ అవ్వాలి. 5 స్టార్స్ అనమాట. 5 టైమ్స్ రన్ అవుద్ది. సో, 5 టైమ్స్ కూడా స్టార్‌నే ప్రింట్ చేస్తున్నాం. ఎండ్ ఈక్వల్ టు ఈ స్పేస్ అవ్వడం వల్ల ఒక స్టార్ ప్రింట్ అవ్వడం తర్వాత ఎండ్‌కి చిన్న స్పేస్ వస్తది. అంటే నెక్స్ట్ లైన్‌కెళ్ళదు. సో, మరొక స్టార్ ప్రింట్ అయినప్పుడు కూడా నెక్స్ట్ పక్కనే వస్తది. మళ్ళీ స్టార్ ప్రింట్ అవ్వగానే మళ్ళీ పక్కన వస్తది. అలాగా 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి. 5 స్టార్స్ ప్రింట్ అవ్వగానే ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోద్ది. బ్రేక్ అవ్వడం వల్ల నెక్స్ట్ స్టేట్మెంట్‌కొస్తది. ఇక్కడేం చేశా జస్ట్ ప్రింట్ రాసా. ఈ ప్రింట్ రాయడం వల్ల నెక్స్ట్ లైన్‌కెళ్తది. ఇక్కడికెళ్ళిపోద్ది కర్సరు. కర్సర్ ఇక్కడికెళ్ళిపోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ లైను ఇప్పుడు నెక్స్ట్ లైన్ సెకండ్ లైన్‌కెళ్తది. ఇప్పుడు సెకండ్ లైన్ కూడా మళ్ళీ 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఈ లూప్ బ్రేక్ అవ్వడంతో మళ్ళీ నెక్స్ట్ లైన్‌కెళ్తది. సో, ఇప్పుడు థర్డ్ దానికెళ్తది. థర్డ్‌లోని కూడా 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి. థర్డ్ లైన్‌లో ఇక్కడ థర్డ్ 0, 1, 2 అవుద్ది కదా! 2 దగ్గరికెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి. 5 స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్‌కెళ్తది. నెక్స్ట్ లైన్‌కెళ్ళగానే మళ్ళీ
అక్కడ కూడా 5 స్టార్స్, మళ్ళీ అక్కడ కూడా 5 స్టార్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎల్స్ విత్ లూప్. అంటే మనము లూప్స్తోని ఎల్స్ కండిషన్ కూడా రాయొచ్చు. ఎప్పుడంటే ఎల్స్ అనే బ్లాకు ఎప్పుడైతే ఈ లూప్ కంప్లీట్గా రన్ అవుతుందో, ఈ లూప్ అనేది ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ ఎప్పుడైతే లూప్ అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవుతుందో, అంటే ఈ లూప్ అనేది 5 టైమ్స్ రన్ అవ్వాలా, అంటే 0 1 2 3 4 టైమ్స్, అంటే 5 టైమ్స్ రన్ అవ్వాలా. ఈ 5 టైమ్స్ లూప్ అనేది రన్ అయిన తర్వాతనే ఎల్స్ కండిషన్ ట్రూ అవుతుంది. అప్పుడు ఎల్స్ లోపల ఉండే స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. ఎప్పుడైతే మనము మధ్యలోనే ఇక్కడ ఏం చేసాం, జస్ట్ ఇదేంటంటే ఐ ఈక్వల్ టు, అంటే ఫస్ట్ 0 ఉంటుంది, తర్వాత 1 అవుతుంది, తర్వాత 2 అవుతుంది, తర్వాత 3 అవుతుంది. 3 దగ్గరికి వచ్చినప్పుడు లూప్ అనేది బ్రేక్ చేసేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను ప్రింట్ చేశానంటే ఇక్కడ చూపిస్తే ఫస్ట్ ఐ లోపల 0 ఉంది, ప్రింట్ అయింది. తర్వాత ఐ లోపల 1 అయింది, ప్రింట్ అయింది. తర్వాత 2 అయింది, ప్రింట్ అయింది. 3 అయింది, ప్రింట్ అయింది. తర్వాత ఐ అనేది 3 అవ్వడం వల్ల ఈ లూప్ అనేది బ్రేక్ చేస్తున్నా. బ్రేక్ అంటే ఈ లూప్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోద్ది. ఇక్కడ బ్రేక్ చేయడం వల్ల ఇంకో టైం అనేది ఎగ్జిక్యూషన్ అవ్వాలి, లూప్ అనేది ఇంకా టైం ఎగ్జిక్యూషన్ అవ్వాలి. కానీ నేనేం చేసా, 3తో ఈక్వల్ అయినప్పుడు లూప్ అనేది ఆపేసా, ఎగ్జిక్యూషన్ ఆపేసా. సో ఈ లూప్ అనేది మధ్యలో ఉండిపోయింది. సో మధ్యలో ఉండడం వల్ల ఎల్స్ కండిషన్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి రన్ అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ ఆపలే. అలాంటి సిచ్యువేషన్లో మొత్తం 0 1 2 3 0 1 2 3 4 ఇంతవరకు రన్ అయింది. మొత్తం లూప్ అనేది కంప్లీట్ అవ్వడం వల్ల ఎల్స్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్ అనేది రన్ అయింది. సో లూప్ కంప్లీటెడ్ అని వచ్చింది. అంటే ఎల్స్ బ్లాక్ అనేది ఎప్పుడు రన్ అవుతుంది అంటే ఈ లూప్ అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయినప్పుడే ఎల్స్ బ్లాక్ అనేది రన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ లూప్ అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవ్వదో అప్పుడు ఈ ఎల్స్ బ్లాక్ అనేది రన్ అవ్వదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ టేబుల్ తయారు చేయడానికి ఇక్కడ నెంబర్ అనేది తీసుకున్నా, ఇన్పుట్ నుంచి నెంబర్ తీసుకున్నా. ఇప్పుడు ఐఎన్ రేంజ్ ఆఫ్ 10 టైమ్స్ 2 into 10 వరకు చేయాలి అన్నప్పుడు 10 టైమ్స్ తీసుకుంటా. ఒకవేళ మనం 20 దాకా చేయాలంటే 21 తీసుకుంటా. ఇంకా నేను 11 దాకా తీసుకున్నానంటే 1 నుంచి 10 వరకు చేస్తాం. అంటే నెంబర్ అన్న 2 టేబుల్ తీసుకుంటున్నా. ఇప్పుడు 2 into 1 ఈక్వల్ టు 2 into 2 ఈక్వల్ టు 4. ఇక్కడ 2 వచ్చింది అంటే నెంబర్ అన్నాం కదా, ఈ నెంబర్ లోపల స్టోర్ అయింది. సో అవుట్పుట్ ప్రింట్ లోపల 2 పెట్టాం. ఇంటూ వచ్చింది అంటే జస్ట్ స్ట్రింగ్ లోపల ఇంటూ పెట్టాం. 1 వచ్చింది అంటే ఇక్కడ ఐ అనేది 1 నుంచి 11 దాకా తీసుకున్నా. ఫస్ట్ ఐ అనేది 1 అవుద్ది కదా, సో అవుట్పుట్ లోపలికి అంటే ప్రింట్ లోపలికి ఐ పెట్టడం వల్ల 1 వస్తుంది. సో నమ్ము స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ ఇంటూ పెడతాం, తర్వాత ప్లస్ ఐ పెడతాం, తర్వాత ప్లస్ ఈక్వల్ టు అనేది ఒక స్ట్రింగ్లా పెడతాం, ఈక్వల్ టు నెక్స్ట్ ఈ 2 వచ్చింది ఈ 2 into 1. సో నమ్ ఇంటూ ఐ చేస్తే ఈ 2 వచ్చింది. సో ఇదే నేను రాసింది. ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ వాడాను. ఎఫ్ స్ట్రింగ్ అంటే చెప్పా కదా ఆల్రెడీ, ఒక ఎఫ్ అనేది పెడతాం, ఒక స్ట్రింగ్ చేస్తాం, స్ట్రింగ్ లోపల పెడతాం. ఎక్కడైతే వేరియబుల్స్ రాయాలో అక్కడ కర్లీ బ్రేసెస్ పెడతాం. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ రాయాలన్నా వేరియబుల్స్ రాయాలన్నా కర్లీ బ్రేసెస్ పెడతాం. ఎక్కడైతే స్ట్రింగ్ రాయాలో అక్కడ ఏం పెట్టక్కల, జస్ట్ రాసివచ్చు. ఇక్కడేం చేసా, నమ్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి కర్లీ బ్రేసెస్లో నమ్ పెట్టా, ఇంటూ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఇంటూ పెట్టా, తర్వాత ఐ అనే వేరియబుల్ పెట్టా, ఈక్వల్ టు పెట్టా, తర్వాత నమ్ ఇంటూ ఐ చేసా. నమ్ ఇంటూ ఐ అంటే ఏంటి, ఫస్ట్ నమ్ అనే 2 తీసుకున్నాం కాబట్టి నమ్ అనే 2 తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ఐ అనేది 1 అవుద్ది కదా, 2 into 1 2 అవుతుంది. తర్వాత నెక్స్ట్ లూప్కి వచ్చినప్పుడు ఇక్కడ 2 అవుతుంది. సో 2 into 2 4 అవుద్ది. నెక్స్ట్ లూప్కి వచ్చినప్పుడు ఇది అనేది ఐ అనేది 3 అవుద్ది. 2 into 3 6. అంటే మల్టిప్లికేషన్ టేబుల్ చేసినప్పుడు ప్రోగ్రామ్ చేసినప్పుడు మనము లూప్స్తో చేయొచ్చు. ఇలాగే నేను సమ్ ఆఫ్ నెంబర్స్ అని ఫ్యాక్టోరియల్ ఇవన్నీ నేను ఈ పీడిఎఫ్లో ఇంక్లూడ్ చేశాను. మీరు ఒకసారి పీడిఎఫ్లోన ఉండే ప్రాజెక్ట్స్, మినీ ప్రాజెక్ట్స్, పీడిఎఫ్లో ఉండే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అనేవి మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ మినీ ప్రాజెక్ట్స్ 1 2 3 అని చెప్పేసి 3 ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ చేశా. నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా నేను పీడిఎఫ్లో పెట్టాను. మీరు ఒకసారి దాన్ని ట్రై చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే గూగుల్లో చూసి. అదే గైస్ ఈరోజు క్లాసు. డేటంలో మళ్ళీ రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు టీచ్ బై శ్రీను.